హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్నాక్ వచ్చేసి ఇప్పీ పాస్తా ట్రీట్. ఇప్పీ పాస్తా ట్రీట్ని పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 చుక్కల ఆయిల్ని వేసేద్దాం. చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకొని ఈ వాటర్ అనేవి బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ప్యాకెట్ చూపిస్తున్నాను. ఇన్స్టెంట్ ప్యాకెట్ అండి, ఇప్పీ పాస్తా ట్రీట్. అందులోనే మనకి పాస్తా వచ్చేస్తుంది, అలాగే మసాలా ప్యాకెట్ కూడా వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారా, వాటర్ అనేది బాగా బాయిలింగ్ అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోకి పాస్తాని వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పాస్తాని ఇలా వాటర్లో బాగా ఉడకనివ్వండి. ఇలా 2 మినిట్స్ పాస్తా ఉడికిపోయిన తర్వాత అందులోకి మసాలా ప్యాకెట్ని కట్ చేసుకొని వేసేసుకోండి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చక్కగా బాగా బాయిలింగ్ అవుతుంది కదా. ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు కుక్ చేసుకోవాలండి, ఇలా కలుపుతూ. అప్పుడే మనకి పాస్తా అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది, పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా వాటర్ అనేది ఇనికిపోయింది, చూస్తున్నారా. మరి కాస్త లూజుగా ఉంది కాబట్టి ఈ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందాం. మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా స్నాక్ని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఇలాగే తినాలనుకున్నా కూడా తినేయచ్చండి. మా పాప అయితే కాస్త డ్రైగా అడుగుతుంది, సో నేను ఈ సూప్ కూడా ఎగిరేంత వరకు కుక్ చేసేస్తున్నాను. ఇలా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఇన్స్టెంట్గా ఇప్పీ పాస్తా ట్రీట్ రెడీ అయిపోయిందండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా 5 నిమిషాల్లో స్నాక్ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే ఈజీగా తినేస్తారండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ ఇప్పీ పాస్తా ట్రీట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.